హలో అందరికీ నమస్కారం. మా గ్రామంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం పేరు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక సెట్టింగ్ వేసి, మరి ఒరిజినల్ స్కూల్ కాకుండా ఏదో స్కూల్ సెట్టింగ్ వేసి అందులో పాల్గొన్నారన్నది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. మా గ్రామంలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిందంట. అక్కడ మన పేరు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు. నేను గతంలో వారిని ఎప్పుడూ చూడలేదండి. అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు. బికాజ్ నేను మా లోకల్ పాలిటిక్స్ అంతగా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం ఈ వీడియోలోనే చూశాను. అండ్ తను పాపం లాస్ట్ టైం జమ్మలమడుగుకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. బట్ బీజేపీకి ఆ సీటు వెళ్ళడం వల్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో స్కూల్లో జరిగిన ఈవెంట్లో మన గురించి ప్రస్తావిస్తూ ఒక మాట అన్నారు. ఒక్కసారి వినండి ఏం మాట్లాడారు. రాజగురునాయపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ స్కూలు ఇక్కడున్న పెద్దలు, గ్రామ పెద్దలు చాలా మంది ఈ స్థలానికి భూ కేటాయింపు దగ్గర నుంచి, రూములు కట్టించే దగ్గర నుంచి, లేదా సీసీ కెమెరాలు పెట్టించే దగ్గర నుంచి, వాటర్ ప్లాంట్ వాళ్ళకి వసతి కల్పించే వాళ్ళందరికీ కూడా ఈ వేదిక నుంచి నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసి అభినందనలు తెలియజేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని మెచ్చుకొని వాళ్ళని ఖచ్చితంగా అభినందించాల్సిన పరిస్థితి ఉంది. అది ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ పుట్టిన గ్రామానికి, ఇక్కడ మా గ్రామంలో నుంచి విద్యార్థులకు ఈ విధంగా మనం సాయం చేస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచనలను కూడా ఈరోజు స్వాగతిస్తున్నాము. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరి తరపున, మా అందరి తరపున కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఒక వేరే పార్టీ వ్యక్తులని కాకుండా స్కూల్కు చేసిన మంచి గురించి పబ్లిక్లో మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా పబ్లిక్లోనే మీకు థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. దీస్ ఆర్ హెల్దీ పాలిటిక్స్ అండి. ఇవి ఆరోగ్యకరమైన రాజకీయాలు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని చెప్పారు అంటే అది 10 మందికి ఆ విషయం కూడా తెలుస్తుంది. అండ్ నేను ఇంతకుముందు భూపేష్ రెడ్డి గారు ఎలా ఉంటారో నాకు తెలియదు, ఈరోజే చూశానని చెప్పడానికి కూడా ప్రధాన కారణం ఇదే అండి. ఒక మంచి మాట చెప్తే మనకు కూడా చెప్పాలనిపిస్తుంది. వేరే పార్టీ వ్యక్తి అయినా కానీ మనం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ గురించి మాట్లాడారు. మా నాన్నగారే ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించారు. అంటే గవర్నమెంట్ ఫండ్సే, కానీ మొత్తం మా ఫాదరే దగ్గరుండి ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించారు. మా పూర్వీకులు ఆ స్కూల్కు 3.5 ఎకరాలు స్థలం ఇచ్చారు. అలాగే మా తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఒక ఆఫీస్ రూమ్ కట్టించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా నేను మొన్న ఈ కార్యక్రమం చేశాను. వాటి గురించే భూపేష్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఎవరు చేసినా అండి మంచి చేస్తే దాని గురించి చెబితే 10 మందికి చేయాలని ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అండ్ టీడీపీ వారైనా కానీ మా గురించి చెప్పినందుకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ వారైనా చెప్పినందుకు థ్యాంక్స్. బట్ మీరు గమనిస్తే నేను మా స్కూల్ ఈవెంట్ గురించి నేను మాట్లాడినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ ఎక్కడ రాజకీయ ప్రస్తావన తీసుకొని రాలేదండి. నేను మా అన్నకు చెప్పింది, మా అమ్మకు చెప్పింది కూడా అదే. ఊళ్ళో అందరినీ పిలుద్దాం, అందరు కూడా వచ్చారండి. మా ఊర్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వచ్చారు ఆ రోజు. అండ్ ఎక్కడ కూడా అంటే అఫ్కోర్స్ నాకు ఇన్స్పిరేషన్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందులో మళ్ళీ ఏమి దాచిపెట్టేది లేదు, లేకపోతే కొత్తగా చెప్పేది కూడా ఏముండదు. కానీ స్కూల్ వరకు వచ్చే లోపల అందరినీ కలుపుకోలేద్దాం. అండ్ ఆల్సో స్కూల్ అన్నది చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి రాజకీయాలు అన్నవి అక్కడ మాట్లాడకపోతేనే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. నేను ఆ రోజు కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కానీ, టీడీపీ అని కానీ, మేము చేసాం చూసారా మీరు చేయలేదని కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. స్కూల్ పిల్లల కోసం ఏదైనా చేయడానికి నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రామిస్ చేసినట్లు మా నాన్నగారి వర్ధంతి రోజు వాళ్ళు ఈ క్రీడా సామాగ్రి అడిగారు. ఖచ్చితంగా వారికి ఇస్తామని చెప్పేసి మరొకసారి చెప్తూ, గవర్నమెంట్ స్కూల్స్కి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరం అండి. అండ్ మనం ఎంత సపోర్ట్ చేస్తే పిల్లలకు కూడా మన కోసం ఎవరో చేసేవాళ్ళు ఉన్నారు, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళడానికి చదువుకొని బాగా మనం కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్ళొచ్చని వాళ్ళు 10 మందికి సాయం చేస్తారు. మా గురించి, మా పూర్వీకుల గురించి, భూమి ఇచ్చిన వారి గురించి, అలాగే బిల్డింగ్ కట్టించిన వారి గురించి,
రూమ్ డొనేట్ చేసిన వారి గురించి, నేను చేసిన పనుల గురించి చెప్పినందుకు బిగ్ థ్యాంక్ యూ. అండ్ పాలిటిక్స్ అనేది ఇలాగే ఉండాలండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా గ్రామంలో రాజకీయాలు అనేవి ఉంటాయి కానీ అందరూ ఐక్యంగానే ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు మా జిల్లాలో కానీ అందరూ తెలుసుకుంటున్నారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ నౌ. ఈ ఫ్యాక్షన్ వల్ల, కొట్లాటల వల్ల ఏం లాభం లేదన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాం. రాజకీయంగా మనం ప్రతి విమర్శ చేసుకోవచ్చు. రేపు భూపేష్ రెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యేకి నిలబడ్డారు అనుకోండి, మా పార్టీకి ఆపోజిట్గా, మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు. సమస్యల మీద, వాళ్ళు చేసే పనుల మీద మనం మాట్లాడతాం. విమర్శలైనా కానీ, ప్రతి విమర్శలైనా కానీ, విధానపరమైన నిర్ణయాల గురించి కానీ, వీటి గురించి ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ అది డిఫరెంట్ జోనర్, అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ మంచి అన్నది చెబితే ఆ చెప్పే వాళ్ళ మంచిదనం కూడా తెలుస్తుంది అన్నదే నా అభిప్రాయం. వి విష్ యూ గుడ్ లక్. బట్ ఫైట్ అయితే ఉంటుంది. ఫైట్ అంటే ఇట్లా కొట్టుకోవడం కాదండి, రాజకీయంగా ఆ పోరాటం అయితే ఉంటుంది. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం, మేమే గెలుస్తామని. విల్ సీ హూ విన్స్. బట్ once again, thank you for mentioning our efforts.